బ్రహ్మణ ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క రెండవ పరార్థంలో మనం ఉన్నాము అని చెప్తున్నాం. అలాగే ఈ పరార్థంలో శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము. కల్పం, ఈ కల్పం చెప్పాం కదా, ఒక కల్పం, దీనికి శ్వేతవరాహ కల్పం అని పేరు. అటువంటి కల్పంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరం, దాంట్లో 14 మన్వంతరాల్లో వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. దాంట్లో వచ్చినటువంటి కలియుగంలో ఉన్నాము. అలా చెప్పుకుంటూ ప్రస్తుతం ఆ రోజుకి మనం ఆ కలియుగంలోనూ మళ్ళీ ప్రథమ పాదంలో, మొదటి పాదంలో మనం ఉన్నాము. అలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చి మనం ప్రస్తుతం ఏ రోజులో ఉన్నాము, ఏ తిథి అనేదాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద సంఖ్య ఉంది. ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఆయుష్ని మన యొక్క ఆయుష్ని కనుక మనం చూసుకుంటే, పోల్చుకుంటే ఎంత అవుతుంది? అసలు చాలా తేడా వస్తుంది. ఒక బ్రహ్మ యొక్క ఆయుష్ పూర్తయ్యేలోపు ఎన్నిసార్లు జన్మనెత్తాల్సి వస్తుంది, ఎన్నిసార్లు పోవాల్సి వస్తుంది. శంకరాచార్య వారు చెప్పినట్టు పునరపి జననం పునరపి మరణం, ఇలా చాలా చెప్పారు. కాబట్టి ఇన్ని విషయాలు, ఇంత పెద్ద దీర్ఘకాలం. అయితే అక్కడ కూడా ఇంకా లెక్క పూర్తవలేదు. ఇదంతా కూడా ఒక బ్రహ్మ యొక్క ఆయుష్. ఇప్పుడు 100 ఏళ్ళు బ్రహ్మ ఆయుష్ అంటున్నాం కదా, మరి ఆ 100 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మ ఎక్కడున్నాడు? అథవా ఆ 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత మరి బ్రహ్మ ఏమవుతాడు? ఇంకో బ్రహ్మ వస్తాడు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని ఇవన్నీ కూడా పదవులు. అవన్నీ కూడా ఏదో ఒక వ్యక్తుల పేర్లు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులాగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారో వాళ్ళని ప్రధానమంత్రి అని అంటాం. అదేదో ఒక వ్యక్తి ప్రధానమంత్రి అంటే ఎవరో ఒక వ్యక్తి పేరు కాదు. అది ఆ స్థానానికి ఎవరు వస్తారో ఆయన్ని మనం ప్రధానమంత్రి అని అంటాం. ముఖ్యమంత్రి అని కూడా అంతే. బ్రహ్మ అంటే కూడా ఏమిటి? సృష్టికర్త బ్రహ్మ అంటే ఏమిటి? అదెవరో ఒక వ్యక్తి పేరు కాదు. ఆ స్థానానికి ఎవరు వస్తారో వాళ్ళని బ్రహ్మ అని అంటాం. అందుకే ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి 108 నామాలు చూస్తే దాంట్లో ఒక నామం ఉంటుంది, భవిష్యత్ చతురాననాయ నమః అని ఒక నామం ఉంటుంది. భవిష్యత్ బ్రహ్మ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ యొక్క అవధి పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి బ్రహ్మస్వరూపంలో ఉండి మళ్ళీ ప్రపంచం యొక్క సృష్టిని చేస్తాడు అని దాని యొక్క తాత్పర్యం. కాబట్టి ఈ రకంగా, అలాగే ఇంద్రుడు కూడా అంతే. మనకి వామనుడి అష్టోత్తర శతనామాలు చదువుతుంటే దాంట్లో ఒక నామం వస్తుంది, బలి భావీంద్ర పట్టదాయ నమః అని ఒక నామం ఉంది. అంటే ఆ బలి తన మొత్తాన్ని భగవంతుడికి సమర్పించి పాతాళలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రసన్నుడైనటువంటి విష్ణువు వామనుడు బలికి ఒక వరం ఇస్తాడు. ఏమిటంటే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఇంద్రుడి అవధి పూర్తయిన తర్వాత భవిష్యత్తులో నీకు ఆ ఇంద్ర పదవి లభిస్తుంది. అయితే అప్పటి వరకు నువ్వు పాతాళంలో ఉండాల్సి వస్తుంది. భవిష్యత్తులో నువ్వు ఇంద్రుడి స్థానానికి వస్తావు అని ఒక వరాన్ని ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా పదవులు. కాబట్టి అక్కడికి ఏమైంది? ఇప్పుడున్నటువంటి బ్రహ్మ యొక్క కాలం ఇది. ఇంకా దీనికంటే వెనకాల ఒక బ్రహ్మ, దాని వెనకాల ఒక బ్రహ్మ, దాని వెనకాల ఒక బ్రహ్మ, అదంతా లెక్కేసుకుంటే ఆ కాలగణన అనేది అది అనంతమైనటువంటి కాలగణన. ఇంత లెక్కని దృష్టిలో పెట్టుకొని మా యొక్క ధర్మం సనాతన ధర్మము అని మనం అంటున్నాం.